హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్ టైమ్‌లో అతను ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వివరాల్ని బయటపెడుతూ వస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళపైన కేసులు నమోదవ్వడం, ఇన్‌స్టాగ్రామ్ అంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ నుండి కూడా పాన్ ఇండియన్ స్టార్స్ వరకు కూడా చాలా మంది పైన కేసులు నమోదవ్వడం మనం చూసాము. సో, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు నాన్వేష మరో బాంబు పేల్చాడు. ఇప్పటివరకు ఇప్పటివరకు దొరికిన వారంతా కూడా చేపలే. పెద్ద తిమింగలం, అసలైన తిమింగలం ఎవరంటే అది సోనూ సూద్ అని చెప్పుకొచ్చారు. సో, ఆయన 1000,00,00,000 వరకు బెట్టింగ్ యాప్‌లో జరిగింది స్కామ్ అంటూ ఆయన తన వీడియోలో చెప్పుకురావడం ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది. అంటే సోనూ సూద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఒక యాక్టర్‌గా ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా అంతకు మించిన పేరు తెచ్చుకున్నారు. కరోనా టైంలో ఆయన ఎటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారో, ఎంతమందికి ఆయన హెల్ప్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా మంచి పనుల ద్వారా ఆయన చాలా పేరును సంపాదించుకున్నాడు. అటువంటి సోనూ సూద్ పైన ఇప్పుడు నాన్ వేసిన ఒక పెద్ద బాంబు పేల్చడం, అది ఆయన అభిమానులనైతే కాస్త ఆగ్రహావేశాలకు గురి కావడం అయితే చూస్తున్నాం. అంటే సోనూ సూదే అసలైన పెద్ద తిమింగలం, 1000,00,00,000 వరకు స్కామ్ జరిగింది బెట్టింగ్ యాప్స్‌లో అంటూ ఆహ్, ఆరోపించడం అయితే చూస్తున్నాం. అయితే నా అన్వేషణ ఆరోపణలో నిజమెంత? అసలు ఆయన ఆరోపణలని ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందజేయడానికి మా ప్రతినిధి హారిక ఉన్నారు. సో, తననడిగి దీనికి సంబంధించిన వివరాలనైతే తెలుసుకుందాం. హారిక. రైట్ ఆదిత్య. సో, సోనూ సూద్ పైన ఇటువంటి వ్యాఖ్యలు నాన్వేషణ చేయడం చూస్తున్నాం. అంటే సోనూ సూద్ గారికి ఒక మంచి పేరుంది. మరి ఇప్పుడు అవును. నాన్వేషణ ఇటువంటి కామెంట్స్ చేయడం అని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? నిజంగా నాన్వేషణ చేసింది కామెంట్స్ ఏదైతే ఉందో దాంట్లో నిజముందా? గత కొంతకాలంగా ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వాళ్ళ పేర్లు బయట పెడుతూ వాళ్ళకి వివరాల అందజేయడం చూస్తున్నాం. సో, ఆ రకంగానే చాలా మంది పైన కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు సోనూ సూద్ గారి పైన చేసిన కామెంట్స్‌లో నిజానిజాలెంత హారిక? రైట్. నా అన్వేషణ అంటే ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో ఇతను దాదాపు ఒక 10, 15 వీడియోలు చేసి ఉండొచ్చు. ఇవే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని ఒక జైలు లోపల ఉంచేసి ఇట్లా ఒక ఫోటో పెట్టేసి మనకు థంబ్‌నెయిల్ కనిపిస్తూ ఉంది. అయితే ఇలా ప్రతి ఒక్కరిని ఆయన చేస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళంతా ప్రమోట్ చేస్తున్నారు. పెద్ద స్కామ్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు త్వరలోనే అరెస్ట్ అని చెప్పేసి పర్షియన్ బాయ్స్ ది పెట్టారు. అండ్ విఆర్ రాజా ఇలా చాలా మంది పెడుతూనే క్రాంతి బ్లాగర్ అని చెప్పేసి ఇలా చాలా మంది పెట్టారు. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకండి. వాటి వల్ల ఏం వచ్చేది లేదు. ఈవెన్ ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ కూడా నాకు డైరెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ నుంచే నాకు దాదాపు $11,000 దాకా నాకు డబ్బులొస్తాయి. నేనింకా ప్రత్యేకించి నేను ఈ ప్రపంచం మొత్తం తిరిగాను అంటే అందులో ముఖ్యంగా కేవలం యూట్యూబ్ రెవెన్యూతోనే కానీ ఎక్కడ నేను బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసి నేను చెయ్యలేదు. నేను ఈ యాత్ర జేయలేదు అని జెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇందులో మనకు ముఖ్యంగా సోనూ సూద్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్ అందరిని కలిచివేస్తుంది. అయితే దాదాపు 1,000,00,00,000 స్కామ్ చేశారు. సోనూ సూదే పెద్ద స్కామర్ అని చెప్పేసి అనడం. ఈవెన్ ఈయన రక్షకుడు గాదు అని జెప్పేసి కూడా మనకు అంటున్నాడు. అంటే సోనూ సూద్ రక్షించేవాడు కాదు, రాక్షసుడు అని జెప్పేసి అన్వేష్ అనడం. అంటే హ్మ్. ముఖ్యంగా సోనూ సూద్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే కరోనా టైం నుంచెల్లి ఆయన అంతకు ముందు కరోనా బిఫోర్, కరోనా తర్వాత అన్నట్టు ఉంది. ఎందుకంటే సోనూ సూద్ అంటే అప్పుడు కరోనా టైంలో ఎంత ఫేమస్ అయ్యారో అండ్ ఆయన హెల్పింగ్ నేచర్ వల్ల ఆయన ఎంత హెల్ప్ చేశారో, ఎంత మందిని బస్సులలో వాళ్ళ ఇంటికి పంపించారో మనం చూసాము. ఎంత డబ్బులు తన ఆస్తుల్ని, తన భార్య ఆస్తుల్ని అమ్మేసి మరి వాళ్ళందరికీ హెల్ప్ చేశారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ముఖ్యంగా అప్పుడు ఆయన దేవుడు అని చెప్పేసి ఎవ్వరూ చేయలేని పని ఒక్క సోనూ సూద్ మాత్రమే చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. చూసాం కూడా. ఈవెన్ ఆయన ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవుతూ ట్విట్టర్ వేదికగా అందరికి టచ్‌లో ఉన్నారు కరోనా టైంలో. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి అంటే, అన్వేష్ చెప్తున్నది ఏంటి అంటే 100,00,00,000 స్కామ్‌లో సోనూ సూద్ హస్తం ఉంది అని జెప్పేసి అనడం. అందులో ముఖ్యంగా ఏం జెప్తున్నారంటే, నా దగ్గర ప్రూఫ్స్‌తో సహా ఉన్నాయి. 50,00,00,000 పెట్టి సినిమా తీశారు. అంటే ఆయన భార్య నిర్మాత గాబట్టి 50,00,00,000 పెట్టి సినిమా తీశారు. అంత దానం చేసే వీరికి 50,00,00,000 అంటే అంత దానం చేసే వాళ్ళకు 50,00,00,000 ఎక్కడి నుంచొచ్చాయి? అంటే సినిమా తీసేంత 50,00,00,000 ఎక్కడి నుంచొచ్చాయి?
ఈయన కర్ణుడికి ప్రతిరూపం. కరెక్టే. ఈయన కర్ణుడికి ప్రతిరూపం అని చెప్పేసి మనము కరోనా టైంలో మాట్లాడుకున్నాం. ఇప్పటికీ ఆయనకు అదే పేరున్నది. కర్ణుడికి ప్రతిరూపంగా సోను సూదే అని చెప్పేసి. అయితే వచ్చిన ప్రతి రూపాయి కూడా దానం చేస్తూ వెళ్ళిపోయిన ఈయనకి ఇప్పుడు 50,00,00,000 ఎక్కడి నుంచొచ్చాయి? 20,00,00,000 మాత్రమే అంటే ఆయన సినిమా ఫ్లాప్‌గా ఉంది. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన సినిమా. మరి 20,00,00,000 పెట్టి సినిమా తీస్తే మరి అంటే 50,00,00,000 పెట్టి సినిమా తీస్తే 20,00,00,000 మాత్రమే వచ్చాయి. అంటే 30,00,00,000 నష్టం ఎక్కడికెళ్ళింది? అంటే 30,00,00,000 నష్టం జరిగినా కూడా ఈయన హెల్ప్ ఎలా చేస్తున్నాడు? అంటే ఇదంతా ఇవన్నీ బెట్టింగ్ యాప్స్‌కి ప్రూఫ్స్ గానే ఆయన అన్వేష్ అనే వ్యక్తి అన్వేష్ చూపిస్తున్నారు. అందులో 50,00,00,000 కాదు ఇందులో ఉన్నాయి. దాదాపు 1,000,00,00,000 వరకు బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారు. దాని వల్లనే ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక పక్క మనం హర్ష సాయి గురించి కూడా మాట్లాడుకున్నాం. హర్ష సాయి అండ్ సోను సూద్ ఇద్దరు అన్నదమ్ములు లెక్క. అంటే హెల్ప్ చేస్తున్నామని చెప్పేసి ఒక చేత్తో హెల్ప్ చేస్తూ ఇంకో చేత్తోని పీక పిసికేస్తారు అన్నట్టుగా మనకు ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే హర్ష సాయి అయినా సరే, సోను సూద్ అయినా సరే పేదవాళ్ళు. అంటే వాళ్ళు బస్ ఛార్జులు కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి అంటే స్కూల్‌కెళ్ళలేని స్థితిలో ఉన్న వాళ్ళకి హర్ష సాయి ఎంత హెల్ప్ చేశారు. అండ్ బిజినెస్ చిన్న చిన్న వెండర్స్‌కి ఎంత హెల్ప్ చేశారు హర్ష సాయి అనేది కూడా మనం చూసాము. ఒక పక్క ఇటు ఇటు కూడా సోను సూద్ ఎంతమందికి హెల్ప్ అవసరమైతే అంతమందికి హెల్ప్ చేస్తూనే ఉన్నారు గానీ, ఎక్కడ ఆయన అలసిపోయినట్టు గాని, ఎక్కడ ఆగినట్టు అనిపించలేదు. సో, వీళ్ళందరికీ డబ్బులెక్కడి నుంచొచ్చాయి? అయితే యూట్యూబ్ ద్వారానే అండ్ వీళ్ళ రెవెన్యూ ద్వారానే అండ్ వీళ్ళ రెమ్యునరేషన్ ద్వారానే అంటే ఇప్పుడు సోను సూద్ గురించి మాట్లాడుకుంటే ఈయన రెమ్యునరేషన్ ద్వారానే ఇంత చేశారా? అంటే దాదాపు చూస్తే సినిమాలు కూడా తక్కువనే ఉన్నాయి. ఆయన సైడ్ క్యారెక్టర్‌లు చేసినా, విలన్ క్యారెక్టర్‌లు చేసినా, రీసెంట్‌గా హీరో క్యారెక్టర్‌తో కూడా మనకి బయటకొచ్చారు. అయినా కూడా ఎక్కడ అంటే ఫ్లాప్ గాని, హిట్ గాని ఇవన్నీ సంబంధం లేకుండా ఆయనకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచొచ్చాయి? ఈ డబ్బులొస్తే ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నారు? ఇప్పుడు ఇంత అంటే ఆస్తుల విషయానికొస్తే భార్య ఆస్తులు, ఆయన ఆస్తులు అమ్ముకొని మరి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు 50,00,00,000 వచ్చాయి. 50,00,00,000లో 30,00,00,000 నష్టపోయారు. అయినా కూడా దానం చేస్తున్నాడా? అని చెప్పేసి అన్వేష్ డౌట్. అయితే ఓకే. ముఖ్యంగా ఇందులో సోను సూద్ రక్షించేవాడు కాదు అని చెప్పేసి అన్నారు గదా! ఎందుకు? అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని అన్వేష్ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు అన్వేష్ ద్వారా అంటే అన్వేష్ చేసేవి బెట్టింగ్ యాప్స్ మాత్రమే చెయ్యడు. మిగతా అన్నీ చేస్తాడు అని చెప్పేసి కూడా చాలా మంది యూట్యూబర్లు ఈయన మీద కూడా చాలా చేస్తున్నారు. అంటే కౌంటర్ వీడియోలు చేస్తున్నారు. అయినా కూడా బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలు నష్టపోతున్నారు అని చెప్పేసి దీనిపైన ఆహ్, అతను కరెక్ట్‌గా వెళ్తున్నాడు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. హ్మ్. ఏదేమైనా సోను సూద్ చేస్తున్నది మాత్రం కరెక్ట్ గాదు. సోను సూదు అంటే అతి త్వరలోనే ఈ 1,000,00,00,000 స్కామ్‌కి సంబంధించి అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి ఇదంతా మాట్లాడుతూ వచ్చాడు ఆదిత్య. ఓకే. రైట్ హారిక. థాంక్ యూ సో మచ్. సో, ఇది మరి నా అన్వేషణ అన్వేష్ సోనూ సూద్ పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏదేమైనా చాలా వైరల్ అయిపోతున్న వీడియో కూడా ఇది సోనూ సూద్ గారి అభిమానుల్లో కాస్త ఆగ్రహానికి గురి అవ్వడం కూడా మనం చూస్తున్నాం. మరి అసలు ఆరోపణల్లో నిజమెంతుంది? దీనికి సంబంధించి ఏమన్నా అతని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అనే విషయాలైతే తొందరలో అయితే బయటకు రావాలి. మరి దీనికి సంబంధించి ఎటువంటి విషయాలు తొందరలో బయటకొస్తాయో మనం కూడా వెయిట్ చేసి చూడాలి. సో, అప్పటి వరకు వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.